ఎందుకు మనతో మాట్లాడంటే దేవుడికి నచ్చని మనం చేస్తూ ఉంటాం, ఎక్కువ నచ్చి మనం చెయ్యం. ఏవి ఎక్కువ చేస్తాం? నచ్చనే మనం చేస్తూ ఉంటాం. నచ్చినవి చేస్తే దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే కొన్ని చెప్పాపెట్టని పనులు మనం చేసి దేవుడు మాట్లాడట్లేదు అనేటువంటి ఆ నింద దేవుడి మీద మనం వేసేస్తూ ఉంటాం. ఎందుకు అలా? మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు పలానా పని చెయ్యొద్దు అనడానికో దాన్ని ఆపేస్తే మన మేలు కొరకే దేవుడు చెప్తాడు. ఇది కూడా నష్టపోమని ఏది కూడా చెప్పడం, సమస్తం మేలు కొరకే జరిగిస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు కాదన్నటువంటి జాబ్ను కొంతమంది చేస్తూ ఉంటారు, ఉద్యోగం. ఆ ఉద్యోగం చేస్తూ ఏ విధమైనటువంటి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఆ జాబ్లోనే కొనసాగుతూ నష్టపోతూ ఎందుకు చేరానా, లేకపోతే ఎందుకు